ఆసక్తి విషయంలో మాన్యులు ఉండకూడదు. ఆసక్తి కావాలి. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఆసక్తి విషయంలో మాన్యులు ఉండొద్దు అని భక్తుడు చెప్పినట్లు పేతురు గారి కోసం సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేశారు, కానీ వాళ్ళకి మెలకు లేదు. కాబట్టి పేతురు గారు వచ్చినా వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ ఆ చిన్న పిల్ల చెప్పిన మాట, ఎవరండి, పిచ్చిదానివన్నా పర్వాలా, నన్ను తునీకరించిన పర్వాలా, నన్నేమనుకున్నా పర్వాలా, కానీ ప్రార్థనకు జవాబు వచ్చింది, తెరవండి అంటే ఇప్పుడు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆమె మెలకువను బట్టి, ఆమెకున్న ఆ పేతురు గారు వస్తాడనే నమ్మకాన్ని బట్టి, లేక ఆమె మెలకువను బట్టి వారంతా సంతోషించారు, ప్రభుని మహిమపరిచారు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా నేర్చుకోవలసిన ఆత్మీయ అనుభవాన్ని గురించి పౌలు గారు కూడా అంటాడు, శ్రమయందు ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థన చేసే వారిలో ఏముండాలంటే పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి, తర్వాత పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుని పిల్లల జీవితాల్లో ప్రార్థనకు జవాబు రావాలంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దైవజనుడు చెప్పే వాక్యాన్ని మనం వింటే ఆ మాట వల్ల మనకు విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసం ద్వారా అడిగితే దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. విశ్వాసం ద్వారా అడగాలి అనేదే వాస్తవం. అందుకే పౌలు గారు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యను కాక, ఎవరండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని బిడ్డల్లో ప్రార్థన చేసే వారిలో ఏముండాలంటే పట్టుదల కలిగి ప్రార్థించాలి, పట్టుదల ఉండాలి. పట్టుదలతో ప్రార్థిస్తే తప్ప జయాన్ని చూడలేము. దావీదంట గొర్రెలు కాసుకునేవాడంట. దగ్గరలోనే ఒక మంచి పర్వతం ఉంది, ఎత్తైన పర్వతం. ఆ పర్వతం మీదకి రాజులు వెళ్ళి దేవుని ఆరాధించేవాళ్ళు. కాబట్టి దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ కొండ మీద నిన్ను నేను ఆరాధించాలి ప్రభువా, ఆ కొండ నేను ఎక్కాలి ప్రభువా, ఆ కొండ మీద నిన్ను ఆరాధించాలి ప్రభువా అని ప్రార్థన చేశాడంట. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలంటే ఆయన ఏమవ్వాలి? రాజు అవ్వాలి. రాజు అవ్వాలంటే ఏం చేయాలి? అభిషేకించబడాలి, అభిషేకాన్ని కాపాడుకోవాలి. కనుక దావీదు జీవితంలో ఆ శిఖరం ఎక్కటానికి దేవుని సందులో ఎంతో కాలం ఆశపడ్డాడు, ప్రార్థించాడు, దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. దేవుడు ఆ కొండ ఎక్కటానికి దావీదును రాజుగా చేసి తన ఆశ తీర్చాడు. అందుకే అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఉత్తమమైనది, దేవుడు వారి కోరికలను తీర్చును. ఆమేన్. కనుక ప్రార్థనలో దేవుని బిడ్డలకు పట్టుదల కలిగి ప్రార్థిస్తే దేవుడు తప్పక మన ప్రార్థనకు జవాబిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు అయ్యా. మీ ఎదుట దిద్దుకునే మనసు, సరి చేసుకునే మనసు, సమాధాన పడే మనసు నాకు ఇవ్వు నాయనా. ఈరోజు నాతో అనేక విషయాలు మాట్లాడావు అయ్యా. స్వచ్ఛత లేకుండా ప్రార్థన జవాబు రాదు, మెలకువ లేకుండా జవాబు రాదు. ప్రార్థన లేకపోతే మేము ఆధ్యాత్మికంగా దేవా ఆత్మలో మరణిస్తామని రాయబడింది. కనుక మేము జీవించాలి అంటే మాకు ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థన అయి ఉండాలి, పవిత్రమైన ప్రార్థన అయి ఉండాలి. తండ్రి, మా ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు మేము చూడాలి, గొప్ప కార్యాలు మేము చూడాలి. కట్టి కాపాడి దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.